విజయనగరం జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రాజకిండంలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులు పండించిన ధాన్యంలో తేమ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మిల్లులకు ఉన్న టార్గెట్ను క్లియర్ చేయాలని మిల్లర్ల యజమానులకు సూచించారు నాదెండ్ల. విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వం ఏ విధంగా రైతుకి ఒక అండగా నిలబడి ఒక భరోసా కల్పించేటట్టు మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం. మేము చేసే ఈ కార్యక్రమం రైతాంగంలో సంతోషం నింపే విధంగా, ప్రభుత్వం పైన నమ్మకం నింపే విధంగా అద్భుతంగా జరుగుతుంది. సహకరించిన మా ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న విజయనగరం జిల్లాలో ఈ రోజుకి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సిన విజయనగరం జిల్లాలో 3,20,000 మెట్రిక్ టన్నులు 70,000 మంది రైతుల దగ్గర నుంచి ప్రతిరోజు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బు జమ అయ్యే విధంగా 607 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రైతాంగం ఖాతాలో జమ చేశాం. ఇంకో ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లాలో 97.6% రైతులకి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది.